బెంగళూరులో సంచలనం సృష్టించిన డబుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. భర్తను ప్రియుడి సాయంతో హత్య చేసిన భార్య ఆ దారుణాన్ని చూసిన 4 ఏళ్ల కొడుకును కూడా గొంతు నలిమి చంపినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఆపై ఇద్దరి మృతదేహాలను ఒకదానిపై ఒకటి పెట్టి తండ్రే కొడుకును చంపి ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టు దర్యాప్తులో తేలింది. చివరకు పోలీసుల విచారణలో భార్య హరిణి నేరాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది. బెంగళూరులోని చిక్కబానవారలో జరిగిన డబుల్ మర్డర్ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. 26 ఏళ్ల హరిణి తన భర్త అభినందన్ 4 ఏళ్ల కుమారుడు యదువీరును హత్య చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. భర్తను హత్య చేసేందుకు తన ప్రియుడు వినయ్ సాయం తీసుకున్న హరిణి హత్యను కొడుకు చూసినట్లు అనుమానించి ఆ చిన్నారిని కూడా గొంతు నులిమి చంపినట్లు దర్యాప్తులో తేలింది. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో హరిణి స్వయంగా పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసింది. ఇంట్లో భర్త, కొడుకు మంచంపై కదలకుండా పడి ఉన్నారని సమాచారం ఇచ్చింది. పోలీసులు అక్కడికి చేరుకుని చూడగా 35 ఏళ్ల అభినందన్, 4 ఏళ్ల యదువీర్ అప్పటికే మృతి చెందారు. ముందుగా సాధారణ మరణంగా కనిపించిన ఈ ఘటన పోలీసుల దర్యాప్తుతో హత్యగా తేలింది. అభినందన్ను హత్య చేసేందుకు హరిణి, ఆమె ప్రియుడు వినయ్ కలిసి కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో వినయ్ను హరిణి ఇంటికి పిలిపించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అభినందన్ హత్య అనంతరం వినయ్ అక్కడి నుంచి పారిపోయాడు. అతడి కోసం గాలించిన పోలీసులు చివరకు అరెస్ట్ చేశారు. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. భర్త హత్యను 4 ఏళ్ల యదువీర్ చూసి ఉండవచ్చునని హరిణి భావించినట్లు పోలీసులు చెబుతున్నారు. తన తండ్రిని తల్లి వినయ్ కలిసి హత్య చేసిన విషయం బయటకు చెబుతాడనే భయంతో చిన్నారిని గొంతు నులిమి చంపినట్లుగా తెలుస్తోంది. అంతటితో ఆగకుండా నేరాన్ని మరో విధంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ముందుగా చంపిన అభినందన్ మృతదేహాన్ని చిన్నారి యదువీర్ మృతదేహంపై ఉంచినట్లు దర్యాప్తులో తేలింది. తండ్రే కొడుకును చంపి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడనే విధంగా సీన్ క్రియేట్ చేయాలని హరిణి, వినయ్ ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ హరిణి చెప్పిన కథలో పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఇంట్లో ఆధారాల కోసం గాలించిన అధికారులు రక్తపు మరకలను గుర్తించారు. రక్తంతో తడిసిన దుస్తులను కడిగి ఆరబెట్టినట్లు కూడా గుర్తించారు. దీంతో ఘటనకు సంబంధించిన ఆధారాలను చెరిపివేసేందుకు హరిణి ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానించారు. ఇంట్లోని సీసీ కెమెరాలపైన పోలీసులు దృష్టి పెట్టారు. ఆదివారం రాత్రి 10 గంటల తర్వాత సీసీ కెమెరాలు ఆఫ్ చేసినట్లు గుర్తించారు. మరోవైపు హరిణి తన ఫోన్లోని కాల్ హిస్టరీ, మెసేజ్లు, ఫోటోలను డిలీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. భర్త, కుమారుని మరణంపై ఆమె ఇచ్చిన వివరాల్లోనూ పరస్పర విరుద్ధమైన సమాధానాలు రావడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. దాదాపు 6 గంటల పాటు హరిణిని పోలీసులు విచారించారు. సుదీర్ఘ విచారణలో భర్త, కొడుకును తానే హత్య చేసినట్లు హరిణి అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో హరిణిని సోమవారం అరెస్ట్ చేశారు. వినయ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హరిణి, అభినందన్ మధ్య కొంతకాలంగా వైవాహిక విభేదాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని, సుమారు 3 నెలల క్రితం హరిణి ఇల్లు వదిలి వెళ్లిపోయిందని, ఓ లేఖ కూడా రాసిపెట్టిందని పోలీసులు తెలిపారు. అయితే కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇద్దరూ మళ్లీ కలిసి సమస్యను పరిష్కరించుకుంటారనే ఉద్దేశంతో ఈ విషయం గోప్యంగా ఉంచారు. అదే సమయంలో హరిణికి వినయ్తో సంబంధం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఆమె తరచూ ఫోన్ కాల్స్ మాట్లాడ్డాన్ని గమనించిన కుటుంబ సభ్యురాలు జయమ్మ హరిణి ప్రవర్తనపై కొంతకాలంగా అనుమానం వ్యక్తం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంబంధమే హత్యకు ప్రధాన కారణాల్లో ఒకటిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హత్య వెనుక ఆస్తి కోణం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అభినందన్ తన తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు. చిక్కబాణావారలో 3 అంతస్తుల భవనంతో పాటు ₹1,00,00,000 విలువైన ఆస్తులు అతడి పేరుతో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అభినందన్ చనిపోతే ఆ ఆస్తిపై హక్కులు సాధించవచ్చునని హరిణి, వినయ్ భావించి ఉండవచ్చునని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ డబుల్ మర్డర్ కేసులో హరిణి, వినయ్ను పోలీసులు విచారిస్తున్నారు. హత్యలకు ఖచ్చితమైన కారణం, ఒక్కొక్కరి పాత్ర, హత్యలు జరిగిన క్రమం, ఆ తర్వాత సాక్ష్యాలను ఎలా చెరిపివేసేందుకు ప్రయత్నించారు అన్న అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. అభినందన్, యదువీర్ మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరణానికి ఖచ్చితమైన కారణం మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.